అందరూ కలిసిమెలిసి ఉన్న మన గ్రామంలో మత చిచ్చులు పెట్టినందుకు గాను ఇరు వర్గాల మనోభావాలు దెబ్బతినకుండా ఈ గొర్రెపిల్లను మన ఊరి మసీదు దగ్గర 10 కొరడ దెబ్బలు, గుడి దగ్గర 10 కొరడ దెబ్బలు కొట్టాలి. అది ఎక్కడైతే పడిపోతుందో ఈ గొర్రెపిల్ల వారికే చెందుతుంది. ఇదే ప్రెసిడెంట్ గారికి. अरे मैं ఒప్పుకోం మాతో కాదు ప్రాబ్లం. అరే ప్రాబ్లం కుछ भी नहीं है. ఈడకెళ్ళి మొదలెట్టాలి ఆడకెళ్ళి మొదలెట్టాలి మాకు తెలియస్తలేదు. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ హెస్ ఎ డాంకీ ఇంకీ డాడ్ పింకీ డాడ్ యు ఆర్ ఎ డాంకీ. ఏం చెప్పిండు రాడు ఈయన నడుమ పెట్టిపోయిందిగా. ఈ పప్పు గాని లెక్కనే ధైర్యంది. ఏ గుర్రె నాది ఇలా గుర్రె ముట్టినాకో కొడుక గుర్రె కాదు మీ మిడకాయలు కోచేస్తా. సమయం ఎత్తుందా? దీనమ్మ ఈ వీడియో అయినా వైరల్ అయితే బాగుండు. ఈ మధ్య పదవులు పథకాలు ఒకేలా ఉన్నాయి సార్. పని చేసే నాయకుడికి పదవి రాదు, పనికొచ్చేవాడికి పథకము రాదు. కంపెనీ లేని ఐటీ శాఖ నాకెందుకు, ఫైనాన్స్ లేని ఫైనాన్స్ మినిస్ట్రీ మీకెందుకు? బాగా చెప్పారు. ఈ వీడియో చూడండి. ఈ మధ్య ఇలాంటివి చాలా అయిపోయాయి. సీఎం గారి ఆఫీస్ నుంచి కాల్. చెప్పండి. సార్ నేను చూసుకుంటాను సార్. అలాగే సార్, నేను మాట్లాడతాను సార్. సిఐ మృతి వెనుక ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు హరీష్ రెడ్డి మరియు మరో మంత్రి కుమారుని యొక్క హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అయితే సిఐ కుక్కని ఢీకొని చచ్చిపోయాడనడం ఒక ప్లాన్డ్ మర్డర్ గా ప్రతిపక్షాలు మనవాడు మొన్న సిఐని చేస్తుంటే ఆ సిఐ చనిపోయాడు కదా. మీడియా ఇప్పుడు ఆ కేసు పైన ఫోకస్ చేసింది. ఏదైనా మీ వాడిని కొంచెం కంట్రోల్లో పెట్టాలబ్బా, లేకుంటే పార్టీ ఇబ్బందులు పడుతుంది. సర్లే నేను బయలుదేరుతాను. అరే టీవీ చూసావా? నెట్ఫ్లిక్సా ప్రేమ? న్యూస్. న్యూస్ ఇస్ నాన్ సెన్స్ నానా. మోర్ న్యూస్ లెస్ పీస్. అందుకే మానేసా. ఇఫ్ నో సన్ దెర్ ఇస్ నో సిన్. ఏం పని చేసావో చూడు. డాగ్ హిట్ తో చచ్చిపోయాడు అనుకున్నానా? అనుకున్నావా? Assumptions are the mother of all fuck-ups. I always tell you to close all the loops, you bastard. Did you ever listen to me? సారీ డాడ్. ఇంకెవరెవరు ఉన్నారు నీతో? ఐటీ మినిస్టర్ కొడుకు. Fuck-up bastard. మన వాళ్ళు మనలాగే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. కన్నాక తప్పదు కదా. ఏమంటావు? ఏం చేద్దాం చెప్పండి? మా వాడు బయటపడితే మీ వాడు లోపల పడతాడు. ఎలాగైనా ఈ న్యూస్ ని ఎక్కువ మంది చెవిన పడకుండా చూడాలి. మనం కలిసిమెలిసి ఉంటే మన వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎలాగైనా సరే ఈ న్యూస్ ని ఇప్పుడే ఆపాలి. ఆ కృష్ణకాంత్ గారికి ఫోన్ చేయండి. వాడి ఛానల్ చాలా ఎక్కువ చేస్తుంది. మీరే మాట్లాడి ఏదో ఒకటి సెటిల్ చేయండి. మీరు మాట్లాడితే బాగుంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఓకే, గుడ్ లక్. హలో మినిస్టర్ గారు, చెప్పండి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్ గారి అబ్బాయిది న్యూస్ ఒకటి ఉంది కదా,
దాని గురించి మాట్లాడదామని. ఇంతకీ ఆఫర్ ఎంత సార్? ఎంత అంటున్నారా? 5 CR. సార్ చచ్చిపోయింది అక్కడ కుక్క కాదు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్. సరే 7 CR చేసుకోండి. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా హ్యాండిల్ చేయాలి కదా సార్. అబ్బా అవి నేను మేనేజ్ చేసుకుంటాలే అబ్బా. అవును, ఆ గొర్రె వీడియో ఒకటి ఉంది కదా, దాని సంగతి చూడండి, పనికొస్తుందేమో న్యూస్కి. సరే పంపించండి సార్, చూద్దాం. హోమ్ మినిస్ట్రీని కూడా మేనేజ్ చేయాలబ్బా. ఎస్పీ గారు. Excuse me, sir? యా కమ్ ఇన్. స్టాప్ టెలికాస్టింగ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాక్సిడెంట్ న్యూస్. Sure, sir. Start airing this Gorre news from now. Okay, sir. Make shows, programs, and debates on this particular video. All I want is this should be the prime news by overnight. నేను ఆల్రెడీ మీకు వీడియో పంపించాను. Go ahead. Okay? Sure, sir. I'll Yeah, all right. ఇది చాలా అరాచకం. CI కే Hello, న్యాయం is here? జరగలేదంటే రోడ్డు Sandhya, ప్రమాదంలో breaking news. CI మృతి వెనుక ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఒక గ్రామంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది గొర్రె. ఈ మీడియా ఎందుకు వచ్చిందివా? ఓళ్ళు పిలిచిరు మంచిగా వెల్కమ్ టు GRTV న్యూస్. ఈ రోజు ఈ అల్లారం గ్రామంలో 2 మతాల మధ్య గొడవకి కారణమైన గొర్రెని మనం ఇప్పుడు చూడొచ్చు. ఇప్పుడు ఈ గొర్రె వీడియో వైరల్ గా మారింది. నమస్తే, వెల్కమ్ టు ద షో. అల్లారం గ్రామంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది ఈ గొర్రె. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మహమ్మద్ యాసిన్ గారు, శ్రీకాంత్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సలాం వాలేకుం. శర్మ గారు, చెప్పండి, ఈ గొర్రె ఎవరికి చెందుతుందంటారు? మహాభాగవతంలో మహర్షి చెప్పినట్టుగా మన హిందూకే ये हमारा देश भी है. మన దేశం కూడా ఏం మాట్లాడుతున్నారండి మీరు? మన దేశం కూడా ఉందండి. ఇప్పుడు మతాలకు సంబంధించి ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం మతం కావట్లేదు. గురించి కాదండి, హిందూ పురాణాల గురించి మాట్లాడుతున్నాం. హిందువులు పురాణాల గురించి పాయింట్ ఏమంది? మన పాయింట్ ఏంటి? ఇప్పుడు గుర్రె గురించి మాట్లాడే మనిషి పురాణాలు తీసుకొస్తారు మీరు. ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మాట్లాడేది పూర్తిగా వినండి మీరు. ఏం వినమంటారు మీరు? యాసిన్ గుర్రె గారు. గురించి పాయింట్. గుర్రె గురించి కదండి పాయింట్. యాసిన్ గారు, మన పాయింట్ ఏంటి? please, గుర్రె ఒక్క గురించి నిమిషం. కదండి. యాసిన్ గారు, గుర్రె ఒక్క గురించి నిమిషం మాట్లాడే మనిషి మాట్లాడండి. పురాణాలు అంటారు, హిందువులు అంటారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను చెప్పేది యాసిన్ గారు. పూర్తిగా వినండి. ఏం వినమంటారు చెప్పండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏం ఏం వినకుండా ఏం మాట్లాడతారు? అది కాదు, ఏం వినకుండా ఏం వినమంటారంటారండి మీరు? ఒక్క నిమిషం. పురాణాలు మాట్లాడతారు. మీరు గొర్రెలా మాట్లాడకండి. Please hold. గుర్రె నన్ను గుర్రె అంటాడండి ఇతను. మీరు నన్ను గుర్రె అంటాడండి ఇతను. ఈ పంట గుర్రె వేసుకొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఓకే, గ్రామంలోని పోలీసులు గొర్రెను కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఆ విజువల్స్ ని చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. పోలీసులు గ్రామంలోని గొర్రెను కస్టడీలోకి తీసుకున్న వార్తను చూస్తున్నాం. సార్ ఇదేం చేసింది సార్? నేనంటే శేఖర్ కోడిని దొంగతనం చేస్తున్నా కాబట్టి తోలుకొచ్చిర్రు. అదే 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది. అంటే బొంబాయి సినిమాలో లెక్క ముస్లిం ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుందా? అరే కొద్దిసేపు నోరు మూసుకొని కూర్చుంటాను. సార్ ఇది ఇంతకు ఆడ మగ? నీకెందుకు రావన్నీ? అంటే ఆడదనుకో ముక్క మంచి పెద్ద రుచుకుంటా సార్, అదే మొగదనుకో ముక్క మంచి గట్టి రుచుకుంటా సార్. అయితే వంగి నువ్వే చూడు. అది చాలా. ఇంకోసారి ఏమన్నా వంగి చూస్తావా? ఒకసారి ఎంతవన్నా సార్